నమస్తే. ప్రస్తుతం అయితే మనం మహబూబ్నగర్ నియోజకవర్గం స్థానికంగా అన్వాడ మండల కేంద్రం గుడిమల్కాపూర్ గ్రామ పంచాయతీలో అయితే ఉన్నాం. ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దాదాపు 17 నెలలు అయితే పూర్తిగా వస్తుంది. ఈ 17 నెలల కాలంలో ఏదైతే గుడిమల్కాపూర్ గ్రామ పంచాయతీ తరఫున ఎటువంటి అభివృద్ధి పనులు జరిగినాయి, ఏదైతే కొన్ని ఏండ్ల నిరీక్షణకు తెరపడినట్లు ఏదైతే రోడ్డు విషయం ప్రధానంగా మండల కేంద్రానికి కావచ్చు, నియోజకవర్గ మహబూబ్నగర్కి వెళ్ళడానికి ప్రధాన రహదారి అయితే రోడ్డు వ్యవస్థ గతంలో మనం కూడా ఇక్కడ న్యూస్ రిపోర్టింగ్ అయితే చేసినాం. ఏదైతే రోడ్డు యొక్క దీనా వ్యవస్థ గురించి ప్రస్తుతం మనం వచ్చేటప్పుడు అయితే ఆ రోడ్డు పనులు అయితే చురుకుగా జరుగుతున్నాయి. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు గ్రామంలో ఎంతవరకు వచ్చినాయి, సో ఏ సంక్షేమ పథకాలు గ్రామంలో ప్రజలకు అందుతున్నాయి ఏంటిదని చెప్పేసి స్థానికంగా మనతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎల్లప్ప గారు, అదేవిధంగా కేశవులు గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు అయితే మనతో ఉన్నారు. సో వారి మాటల్లో క్షుణ్ణంగా గ్రామ అభివృద్ధి ఎలా జరగబోతుంది ఏంటిదని చెప్పేసి వారి మాటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తేనా. సో ఏదైతే ప్రజెంట్ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన పనులు అయితే చాలా చురుకుగా జరుగుతున్నట్టున్నాయి. సో గ్రామానికి ఎన్ని ఇండ్లు వచ్చినాయి? మా గ్రామానికి 30. సో 31 ఇళ్ళు అనేటివి అంటే ఎంత గ్రామ పంచాయతీ ఎంత ఉంటుంది జనాభా? 14 సో 1400-1500 ఇళ్ళకే దాదాపు 30 పైచిలకు ఇళ్ళు రావడంలో కాంగ్రెస్ పార్టీ యొక్క లీడర్ల యొక్క కృషి చాలా ఉందని అనిపిస్తున్నది. అట్లా అనిపిస్తుంది. మా గ్రామం తరపు నుంచి చాలా ఇప్పటి వరకు చాలా మేము కృషి చేసినాం. మాకు ఇల్లు రావాలని పట్టుదలతో మేము చాలా కష్టపడి 31 ఇల్లు వరకు ఈ 15 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత గ్రామంలో ఎటువంటి అభివృద్ధి పనులు జరిగినాయి? రోడ్ల విషయాల్లో కావచ్చు, ఏదైతే 200 యూనిట్ల ఉచిత కరెంటు కావచ్చు, సో ఎంత మేరకు ఇందిరమ్మ ఇండ్లు ఇప్పుడు ఇవన్నీ ఎంత మేరకు జరిగినాయి ఏంటి? ఇప్పుడు ఈ 17 నెలల్లో మాకు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఇప్పటికి మాకు ఉచిత కరెంటు వచ్చింది. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ కరెంట్ వచ్చింది. అలాగే మనకు ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళు గిట్లా 31 వచ్చేసినాయి. అలాగే మన గ్యాస్ సిలిండర్లు గిట్లా చాలా సబ్సిడీ 500 సబ్సిడీ ఇట్లా మాకు వర్తించింది మా గ్రామం ప్రజలకు. ఇంకా రుణమాఫీ ఇట్లా చాలా 75% 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో జరిగింది. సో ఏదైతే ప్రధానంగా రోడ్డు సమస్య గురించి తీసుకుంటే కొన్నేళ్ళ నుంచి మీకు పోవడానికి ఏదైతే సిటీ కావచ్చు, ఇతర అన్వాడకు కానీ అటువంటి సమస్య నేడు అయితే వర్క్ నడుస్తున్నట్టున్నది. ఎట్లా అనిపిస్తుంది మాకు? ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాల పాలనలో ఇట్లా రోడ్డు ఎటువంటి అభివృద్ధి జరగలేదు. వచ్చినప్పుడు చేస్తామని చెప్పారు, వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు ప్రజెంట్గా మాకు కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు రోడ్డు అతి శరవేగంగా వర్క్ నడుస్తుంది. రోడ్డు ఇట్లా పడుతుంది అలా. సో అంటే ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే ఇన్ని రోజులు 10 ఏళ్ళలో లేని అభివృద్ధి రోడ్డు విషయంలో కావచ్చు, ఇట్లా ఇవన్నీ వెంబడి జరగడంలో అంటే జస్ట్ 2 ఏళ్ళు కూడా అయితే లేదు, అప్పుడే ఇటువంటి అభివృద్ధి పనులు జరుగుతూ ఎట్లా అనిపిస్తుంది? మాకు చాలా సంతోషపూర్వకంగా ఉందన్న. మాకు ఈ ఎంబడి పనులు ఒక 17 నెలల కాలంలో 21 స్కీమ్ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అమలు జరిగింది. అలాగే మాకు ఈ స్కీమ్ల వల్ల మాకు చాలా సంతోషకరంగా ఉంది. చాలా కృతజ్ఞతలు ఇట్లా తెలియజేస్తున్నాం. ఇట్లా మీ గ్రామానికి కావచ్చు, కార్యకర్తలకు సమస్య వస్తే చెప్పుకోవడానికి ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటారా? ఉంటారన్న. మాకు ఎమ్మెల్యే గారు అందుబాటులో కాదు, మేము చెప్పిన ప్రతి మాటని ఆయన క్షుణ్ణంగా పరిశీలించి మాకు అభివృద్ధి కార్యక్రమము పెడుతున్నాం. సో ప్రతి సమస్య చెప్పుకోవడానికి అయితే టైం ఇస్తారు. ఇస్తారు. అడగాలన్న చెప్పండి అన్న. అంటే ఏండ్ల నుంచి రోడ్డు లేదు ఊరికి, ప్రస్తుతం ఒక రోడ్ వచ్చింది. సో ఆ రోడ్డు విషయంలో ఎట్లా అనిపిస్తుంది? రోడ్డు విషయంలో చాలా మంచిగా అనిపిస్తుంది. మా ఎమ్మెల్యే సార్ అడిగినప్పుడు మా ముందరనే కాంట్రాక్ట్ ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అప్పటి నుండి ఎమ్మెల్యే గారు కాంట్రాక్ట్ గారు వర్క్ స్టార్ట్ చేసింది. ఈ మధ్యకాలంలోనే మధ్యలో వర్షం పడ్డ 2 రోజులు కూడా కొంచెం ఇబ్బంది ఉండే మా ఊరికి పోయడానికి. అలా బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మన మంత్రి ఉన్నప్పుడు రోడ్ అన్నారు, కానీ అది అప్పుడు ఏం వర్క్ కాలేదు. మా ఎమ్మెల్యే వచ్చినాకనే ఈ కంకర్ వేసడము ఈ వర్కులు అన్నీ స్టార్ట్ అయినాయి. సో ఈ ఇండ్ల విషయంలో కావచ్చు, ఇంకేకన్నా గల్లీ సీసీ రోడ్స్ కానీ ఇప్పుడు సీసీ రోడ్లు, మోరీలు, ఎస్సీ సాప్లాన్ కింద ఒక 30 లక్షల వరకు శాంక్షన్ అయింది. అది కూడా అతి తొందరలోనే స్టార్ట్ చేస్తాము. ఇక ఇండ్లు ఒక 31 ఇళ్ళు వచ్చినాయి. సో ఓకే, రాబోయే కాలంలో ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే దాదాపు ఒక 15 నెలలు అయితే సర్పంచ్ లేక ఊళ్ళల్లో కూడా అది తొందరలోనే ఎలక్షన్ కూడా రాబోతున్నది. సో దానికి సంబంధించి ఒకవేళ గ్రామస్తులు ఎల్లప్ప గారు సర్పంచ్గా నిలబడాలని కోరుకుంటే ఏమైనా నిలబడే అవకాశాలు ఉన్నాయా? ప్రజలు కోరుకుంటే నిలబడతారు.
అంటే ఇప్పుడు ఏదైతే రాష్ట్రంలో ఏ పార్టీ ఉంటే అదేవిధంగా నియోజకవర్గంలో ఏ పార్టీ ఎమ్మెల్యే ఉంటే స్థానికంగా కూడా అదే పార్టీకి సంబంధించిన వాళ్ళు అధికారంలో ఉంటే ఏమైతే అంటే నిధుల విషయంలో తీసుకురావడానికి ఈజీ అవుతుంది. ఇప్పుడు ఒక పార్టీ ఎమ్మెల్యే ఒక పార్టీ సర్పంచ్ ఉండి ఇంకొకళ్ళు అంటే సాధ్యపడదు. సో ఈ విషయంలో ఒకటే పార్టీ కోరుకుంటారు జనాలు అయితే పార్టీ ముందడుగు వేయడానికి ఎల్లప్పుడూ ఖచ్చితంగా మా పార్టీ నిర్ణయించి ఎవరికి రిజర్వేషన్ ఇచ్చినా మా పార్టీ తరఫున ఎమ్మెల్యేని కృషి చేసి మా పార్టీ నిర్ణయం గెలిపించడానికి పోరాటం గెలిపించుకుంటారు, గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటారు. గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటాము. మా పార్టీ మంచిని గెలిపించుకొని గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటాము. ఆయన ఇంకా కృషి చేస్తాము. ఓకే, ఇది నా పేరు వెంకటయ్య. సో ఎట్లా ఉంది కాంగ్రెస్ వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం చాలా మంచిగా ఉంది. మాకు అన్ని అనుకూలం ఉన్నాయి, ఏ ఇబ్బంది లేదు. ప్రతి దానికి మాకు అనుకూలంలో ఉన్నాడు ఎమ్మెల్యే బాబు. మేము పోరాడుతున్నాం. ప్రతి సర్పంచ్ ఎలక్షన్లో కూడా చాలా గట్టిగా పోరాడి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి సర్పంచ్ని గెలిపించుకొని అందరికి చాలా ఎంజాయ్ చేస్తాం. సో అంటే ఈ రోడ్ విషయం ప్రస్తుతం రోడ్డు కూడా నిన్న ఆలోచన చేసినాం. అన్న దగ్గర అన్న ఏపీస్తాని కూడా దానికి చేసిండ్రు. ఈ 2-3 నెలల్లో రోడ్డు కూడా పూర్తి అవుతుందని ఆలోచన మాకుంది. చేస్తామని నమ్మకం కూడా మాకు చేస్తామని గ్యారెంటీ కూడా ఉంది. సార్ తప్పకుండా చేస్తామని నమ్మకం.